హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చలాకీ అమ్మ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన క్షేత్రం గురించి చెప్పబోతున్నాను. అదే శ్రీవాపురి గురించి. ఇది చెన్నైలో అతి సమీపంలో ఉండే తిరువల్లూరు డిస్ట్రిక్ట్‌లో చిన్నంబేడు అనే గ్రామంలో సిరువాపురి అనే ఒక చోటుందనమాట. సిరువాపురిలో బాలసుబ్రహ్మణ్యుడు కొలువై ఉన్నాడు. ఈ బాలసుబ్రహ్మణ్యుని మనం గాని భక్తితో కొలుచుకుంటే తీరని కోరికలంటూ ఉండదు. ముఖ్యంగా సొంతిల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరి ఆశ కదా! ఆ సొంతింటి కల ఇట్టే నెరవేరిపోతుంది. కానీ 6 వారాలు మనము ఈ బాలసుబ్రహ్మణ్యుడిని దర్శించుకోవాలన్నమాట. చాలా మహత్యం ఉండే చోటు. మీరు కానీ గూగుల్‌లో వేసి చూసారంటే సిరువాపురి గురించి అందరూ చెప్తారు. చాలా శక్తివంతమైన క్షేత్రం. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు, ముఖ్యంగా సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ప్రజలందరూ ఇక్కడ సిరువాపురిలో ఉండే బాలసుబ్రహ్మణ్యుడిని దర్శించుకుంటారు. ఇక్కడికి 6 వారాలు మనం గాని దర్శించుకుంటే తప్పకుండా నెరవేరిపోతుందనమాట. 6 వారాల తర్వాత మనము పెరుగన్నమన్నా, అక్కడ చాక్లెట్స్ అన్నా అందరికీ పంచిపెట్టాలి. ఆ తర్వాత మన కోరికలు తప్పకుండా నెరవేరిపోతుంది. ఆ తర్వాత థాంక్స్ చెప్పడానికి కూడా మళ్ళీ వస్తుంటారు ప్రజలు. ప్రతి మంగళవారము ఇక్కడ ఒక పెద్ద విశేషం అన్నమాట. లక్షలు లక్షలుగా జనాలు వస్తూ ఉంటారు. పక్కపక్కన ఊర్లలో బెంగుళూరు, కోయంబత్తూరు అన్ని చోట్ల నుంచి ఇక్కడ జనాలు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మంగళవారం ఈ స్వామికి చాలా విశేషం అన్నమాట. ఇది ఎంతటి మహత్యమో కదా! చానా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇది నా జీవితంలోనే జరిగింది. మాకు ఒక ప్రాబ్లమ్ వచ్చింది. మాకు సొంతిల్లు కొనుక్కోవాలని మేము డబ్బులు చేతిలో పెట్టుకొని తిరుగుతూ వస్తున్నామన్నమాట. ఆ సమయంలోనే నేను శివాపురికి వెళ్ళడం జరిగింది. నేను కంటిన్యూస్‌గా 6 వీక్స్ వెళ్ళాననమాట. ఆరో వారం లోపలనే నాకు నా బడ్జెట్‌లో ఇల్లు కుదిరి రిజిస్ట్రేషన్ గూడా అయిపోయింది. ఇది మీరు నమ్ముతారా? ఇది జరిగిందనమాట. అయితే నాదంటే ఒక బడ్జెట్. నాకు పైన బడ్జెట్ పెట్టుకున్న వాళ్ళంతా ఇంకా కూడా వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళకి కూడా నేను చెప్పాననమాట. సిరువాపురి క్షేత్రానికి వెళ్ళండి. 6 వారాలు తిరగండి. మీకు తప్పకుండా మీకు కుదిరిపోతుంది అని. వాళ్ళు ఇప్పుడు తిరుగుతున్నారనమాట. ఇది సత్యమైన విషయం. 6 వారాల లోపలనే మనకు మన కోరికలు తీరడం ఖాయం. ఇక్కడ సొంతింటి కల నెరవేర్చుకోవడానికి వస్తున్నారు అని చెప్పాను కదా! ఇక్కడ ఇటుకరాళ్ళు అమ్ముతారనమాట. ఆ ఇటుకరాళ్ళని మనం ఒక 6 ఇటుకరాళ్ళని సమంగా ఇట్లా పెట్టి దానిపైన పువ్వేసి మనం మన కోరిక చెప్పుకుంటే మనకు ఆరో వారం తీరిపోతుంది. నాకైతే ఆరో వారమే తీరిపోయిందండి. నాకే కాదు ఎంతో మంది లక్షలాది జనాలు నా సొంతింటి కల నెరవేరిందని, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిందని ఎంతో మంది చెప్తుంటారు ఇక్కడ. అదొకటే కాదు ఆరోగ్య విషయం కోసం వస్తారు. ఉద్యోగం సమస్యలో ఉండేవాళ్ళు వస్తారు. పిల్లలు లేని వాళ్ళు వస్తారు. చాలా మంది అన్నమాట. మంగళవారం అయితే కలకలలాడిపోతుంది. కానీ మనకు వీలు కాని పక్షంలో మనము వేరే ఏ రోజుగైనా ఎంచుకోవచ్చు. నేనైతే తెల్లారుజామున 3:30 గంటకి నేను బయలుదేరితే ఇంటికి రావడానికి 10:30, 11 అవుతుందన్నమాట. కానీ ఇక్కడ చానా దూర ప్రదేశాల నుంచి వచ్చేవాళ్ళు నెలకొకసారి గూడా రావచ్చు. చానా మహత్తరమైన క్షేత్రము. తప్పకుండా దర్శించుకోండి. మీ కోరికలంతా నెరవేరకపోతే అడగండి. న్యాయమైన కోరికలు తప్పకుండా నెరవేరుతుంది. చాలా మంది భక్తులు చెప్పేదేమిటంటే, "నా కోరిక నెరవేరిపోయింది. మాకు ఇల్లు కుదిరిపోయింది. నాకు ఉద్యోగం కుదిరిపోయింది. నా కోడలు కన్సీవ్ అయిందనో, నా కూతురు కన్సీవ్ అయిందనో" ఇలా అద్భుతమైన విషయాలు చెప్తారనమాట. లేకపోతే ఇంత జనాలు రానే రారు. మన కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ మన సాయశక్తులా ఇక్కడ ప్రసాదం అని మనం పంచిపెట్టొచ్చు. కొంతమంది పెరుగన్నం ఇవ్వాలంటారు. కొంతమంది నేనైతే చాక్లెట్స్ ఇచ్చాను. ఏమంటే తెల్లారుజామున పొద్దున 3:30కంతా నేను లేసి, కదిలి అంతా రెడీ అయ్యి వెళ్ళటానికి కరెక్ట్‌గా ఉంటుంది కాబట్టి, నేనైతే అక్కడే చాక్లెట్స్ తీసిచ్చాను. పెరుగన్నం ఇచ్చేవాళ్ళు, కేసరి ఇచ్చేవాళ్ళు, పులిహోర ఇచ్చేవాళ్ళు. ఆరో వారం వచ్చేసరికి తమ కోరికలు నెరవేరలేదు అనుకోండి, అప్పుడు ప్రసాదం ఇచ్చేస్తారు. ప్రసాదం ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల్లోనే వాళ్ళ సమస్య పూర్తిగా నెరవేరిపోతుంది. అది అందరూ జగమెరిగిన సత్యమండి. ఇది మీరు వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది. కానీ 6 వారాలు మనం బాలసుబ్రహ్మణ్యుడిని దర్శించుకోవడం ఖాయం. అలా దర్శించుకుంటేనే మన యొక్క కోరికలు తీరుతుంది. అలా 6 వారాలు రాని పక్షంలో నెలకు ఒకసారి ఇప్పుడు బుధవారం వస్తారనుకోండి. అదే బుధవారం మరుసటి నెలలో రావచ్చు. ఏ రోజు మనం ఎంచుకుంటామో ఆ రోజు మాత్రమే రావాలన్నమాట. మంగళవారం స్టార్ట్ చేసేవాళ్ళు మంగళవారమే. అయితే బాలసుబ్రహ్మణ్యుడికి మంగళవారం విశేషం కదా!
అందుకే మంగళవారం వచ్చి దర్శించుకున్న వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకంటే అందరి కోరికలు ఇక్కడ తీరుతుంది కాబట్టి అంత జనాలు వస్తున్నారన్నమాట. మీరు ఏదైనా కోరికలతో సతమతమవుతున్నారా? తప్పకుండా సిరువాపురిలో ఉండే బాలసుబ్రహ్మణ్యుడిని దర్శించుకోండి. ఈ సిరువాపురి యొక్క చరిత్ర తెలుసుకుంటే ఇది రామాయణం కాలం నాటిదన్నమాట. రాముడు అశ్వమేధ యాగం చేయదలిచి గుర్రాలని వదిలిపెడతాడనమాట. గుర్రము పరిగెత్తుకుంటూ వచ్చి వాల్మీకి ఆశ్రమం చేరుకుంటుంది. అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఉన్న లవకుశులు ఈ గుర్రంని చూసి ముచ్చటపడి చెట్టుకు కట్టివేస్తారు. ఎంతకీ గుర్రాలు రాకపోయేసరికి రాముడు హనుమంతుల వారిని పంపిస్తాడన్నమాట. హనుమంతుడు వెతుక్కుంటూ వాల్మీకి ఆశ్రమంకు వచ్చి ఆ గుర్రాల్ని విడిపించమని కోరుతాడు. కానీ ఆ బాలులు ఇద్దరు లవకుశలు హనుమంతుడిని కూడా బంధిస్తారనమాట. ఆ తర్వాత హనుమంతుడిని వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మణుని కూడా లవకుశలు బంధిస్తారు. ఈ విషయం విన్న రామచంద్రమూర్తి కోపం చేసుకొని వాల్మీకి ఆశ్రమానికి వచ్చి లవకుశలతో యుద్ధం చేస్తాడనమాట. సిరివాపురి అనే పేరు ఎలా వచ్చిందంటే సిరివర్ అంటే చిన్న పిల్లలు యుద్ధం చేసిన చోటు కాబట్టి వార్ అంటే యుద్ధం అన్నమాట. సిరివాపురి అని దీనికి పేరొచ్చిందనమాట. ఇక్కడ మురుగుడు యుద్ధం అసురుల్ని జయించిన తర్వాత వల్లి దేవయానితో ఇక్కడ వచ్చి కొలువై ఉన్నాడనమాట. అందుకని ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులకి వాళ్ళ ఆశయాల్ని ఇక్కడ నెరవేరుస్తారని ప్రసిద్ధి అన్నమాట. మీరు తప్పకుండా వచ్చి దర్శించుకోండి. మీ కోరికలు కూడా తీర్చుకోండి. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఈ చలాకీ అమ్మ ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసుకొని, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.